ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి అసలు ఏమైంది? ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తరచూ ఆయన అనారోగ్యానికి గురి కావడానికి కారణం ఏంటి? అసలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వ్యక్తిగా ఎప్పుడు ఫుల్ ఎనర్జెటిక్గా హై వోల్టేజ్లో కనిపించే పవన్ కళ్యాణ్కు ఈ మధ్య తరచూ జ్వరం ఎందుకు వస్తుంది? అసలు రీసెంట్గా ఆయన ఒంట్లో బాగోలేదంటూ కేబినెట్ మీటింగ్ నుంచి కూడా పవన్ సడన్గా వెళ్ళిపోవడంతో ఆయన అభిమానుల్లోనే కాదు, ఇటు జనసేన కార్యకర్తల్లో కూడా పెద్ద ఆందోళన మొదలైంది. ఇంతకీ పవన్ తరచూ జ్వరం ఎందుకు వస్తుంది అసలు అనే సందేహం ఇప్పుడు చాలామందికి మొదలైపోయింది. ఇదే సమయంలో రీసెంట్గా పిఠాపురంలో జరిగిన ఫార్మేషన్ డేలో తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అన్న మాటల్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకీ ఆ రోజు పవన్ ఏమన్నారు ఒకసారి చూద్దాం మనం. నేను మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు 3 గ్రనైట్ రాళ్లు గుండెల మీద పెట్టుకుని పగలగొట్టించుకునేవాడిని. 9 ఏళ్ల పిల్లలు 8 ఏళ్ల పిల్లలు ముగ్గురిని ఒకళ్ళని ఇలా పట్టుకుని ఇంకొకటి భుజాల మీద కెక్కించుకుని గుడుంబ శంకర్లో మోసుకొచ్చినంత బలం ఉంది. చూడడానికి బక్కగానే ఉంటా, కానీ బలం అపారం ఉండేది. ఈ రోజున నా రెండో కొడుకుని చిన్నోడు 6-7 సంవత్సరాలు, వాడిని ఎత్తుకోలేను. నేను అంత బలహీన పడిపోయాను. పవన్ తరచూ అనారోగ్యం బారిన పడటం అభిమానులకు ఆందోళన గురిచేస్తుంది. తమ అభిమాన హీరో స్వయంగా తన ఒంట్లో ఇంతకు ముందున్న పవర్ లేదని చెప్పుకోవడాన్ని వారంతా నమ్మలేకపోతున్నారు. ఇప్పటికీ పవర్ స్టార్ ఆరోగ్యం విషయంలో తరచుగా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయన్నది అంతుపట్టని విషయంగా మారింది. నేను మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు 3 గ్రనైట్ రాళ్లు గుండెల మీద పెట్టుకుని పగలగొట్టించుకునేవాడిని. 9 ఏళ్ల పిల్లలు 8 ఏళ్ల పిల్లలు ముగ్గురిని ఒకళ్ళని ఇలా పట్టుకుని ఇంకొకటి భుజాల మీద కెక్కించుకుని గుడుంబ శంకర్లో మోసుకొచ్చినంత బలం ఉంది. చూడడానికి బక్కగానే ఉంటా, కానీ బలం అపారం ఉండేది. ఈ రోజున నా రెండో కొడుకుని చిన్నోడు 6-7 సంవత్సరాలు, వాడిని ఎత్తుకోలేను. నేను అంత బలహీన పడిపోయాను. ఏప్రిల్ 15వ తేదీన ఏపీ సెక్రటేరియట్లో జరిగిన కేబినెట్ మీటింగ్ కోసం పవన్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఉదయం 11 గంటలకు ఈ మీటింగ్ స్టార్ట్ కావాల్సి ఉండగా పవన్ ఉదయం 10:30కే చేరుకున్నారు. అయితే ఆ సమయంలో ఆయన జ్వరంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయినా మీటింగ్లో పాల్గొనాలని వచ్చిండ్రు. అయితే ఆయన సచివాలయానికి చేరుకునేసరికి జ్వరం ఎక్కువ కావడంతో తిరిగి తన క్యాంప్ ఆఫీస్కు వెళ్ళిపోవాలని లిఫ్ట్ వద్దకు వెళ్ళారు. అయితే లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యే వరకు కూడా ఆయన నిలబడి వెయిట్ చేయలేక అక్కడే కుర్చీలో కొంతసేపు కూర్చుండిపోయారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం. దీంతో పవన్కి ఏమైందన్న చర్చ అందరిలోనూ బలంగా వినిపిస్తూ ఉంది. పవన్కు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏంటి అనే ఆందోళన కూడా అభిమానుల్లో పెద్ద కలవరంగా మారిపోయింది. నేను మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు 3 గ్రనైట్ రాళ్లు గుండెల మీద పెట్టుకుని పగలగొట్టించుకునేవాడిని. 9 ఏళ్ల పిల్లలు 8 ఏళ్ల పిల్లలు ముగ్గురిని ఒకళ్ళని ఇలా పట్టుకుని ఇంకొకటి భుజాల మీద కెక్కించుకుని గుడుంబ శంకర్లో మోసుకొచ్చినంత బలం ఉంది. చూడడానికి బక్కగానే ఉంటా, కానీ బలం అపారం ఉండేది. ఈ రోజున నా రెండో కొడుకుని చిన్నోడు 6-7 సంవత్సరాలు, వాడిని ఎత్తుకోలేను. నేను అంత బలహీన పడిపోయాను. అయితే పవన్ కళ్యాణ్ చాలా కాలంగా స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్నారని సన్నిహితులు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకు. రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో ఉన్నప్పటి నుంచే పవన్కి సమస్య ఉందని చెబుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రతిపక్ష నేతగా ప్రజల్లో పర్యటించినప్పుడు కూడా చాలాసార్లు ఇబ్బంది పడ్డారని, ఒక్కోసారి అకస్మాత్తుగా మీటింగ్ మధ్యలో నుంచే వెళ్ళి విశ్రాంతి తీసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయని గుర్తు చేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం కావడం వల్ల తీరిక లేకుండా ప్రజా సమస్యల కోసం పర్యటనలు కానీ, మరోవైపు సినిమాలతో బిజీ అయిపోవడంతో పవన్ తన ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోవడం లేదని అభిమానులు తీవ్రంగా బాధపడుతున్నారు. పవన్ తన హెల్త్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అభిమానులు కానీ, ప్రజలు కానీ, శ్రేయోభిలాషులు కానీ కోరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆయన ప్రస్తుతం చాలా కీలకమైన బాధ్యతలతో ఉన్నారు. మరోవైపు పార్టీకి ఆయనే సర్వస్వం. దీంతో ఆయన ఆరోగ్యంగా చురుకుగా ఉండాలని కూడా చాలామంది ప్రజలు కానీ, ముఖ్యంగా జనసేన కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. నేను మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు 3 గ్రనైట్ రాళ్లు గుండెల మీద పెట్టుకుని పగలగొట్టించుకునేవాడిని. 9 ఏళ్ల పిల్లలు 8 ఏళ్ల పిల్లలు ముగ్గురిని ఒకళ్ళని ఇలా పట్టుకుని ఇంకొకటి భుజాల మీద కెక్కించుకుని గుడుంబ శంకర్లో మోసుకొచ్చినంత బలం ఉంది. చూడడానికి బక్కగానే ఉంటా, కానీ బలం అపారం ఉండేది. ఈ రోజున నా రెండో కొడుకుని చిన్నోడు 6-7 సంవత్సరాలు, వాడిని ఎత్తుకోలేను. నేను అంత బలహీన పడిపోయాను. పవన్ కళ్యాణ్కు ఉన్న సమస్య స్పాండిలైటిస్ అయితే దానికి బెస్ట్ మెడిసిన్ విదేశాల్లో ఉంటుంది కదా. కొన్నాళ్ల పాటు అన్నిటికీ బ్రేక్ ఇచ్చి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి చికిత్స తీసుకోవచ్చు కదా అని ఆయన అభిమానులు కూడా కోరుతున్నారు. ఇదే సమయంలో తమ అభిమాన హీరో, అభిమాన నాయకుడు సంపూర్ణంగా ఆరోగ్యవంతుడిగా ఉండాలని
చాలామంది ప్రార్థిస్తున్నారు. ఈ మధ్య బాగా బరువు తగ్గిపోవడంతో కూడా సినిమాల కోసం స్మార్ట్గా తయారయ్యాడని సంతోషించిన అభిమానులకు ఇంతలోనే ఆయన అనారోగ్యం వార్తలు ఆందోళన కలిగించాయి. తరచూ జ్వరం బారిన పడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు సమస్య ఏంటన్నది తెలియాలంటే మాత్రం ఆయన పర్సనల్ టీం మాత్రం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది.